హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద టెక్ ఇన్నోవర్స్ నెట్వర్క్ టెక్ బులెటిన్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పేసెస్. కొంచెం వీడియోస్ డిలే అయ్యి కొంచెం పర్సనల్ ప్రాజెక్ట్స్ వర్క్స్ ఎగ్జామ్స్ అవ్వడం వల్ల. సో ఓకే, లెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి శాంసంగ్ సంబంధించి శాంసంగ్ వరల్డ్లో ఏ ఒక్క మొబైల్ కంపెనీ కూడా తేని టెక్నాలజీ అయితే ప్రెజెంట్ వర్క్ చేస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ శాంసంగ్ రాలబుల్ మొబైల్. సో రాల్మూల్ మొబైల్ ఏంటంటే మనం ఇది 2025 కల్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని కంపెనీ వాళ్ళు అయితే రిపోర్ట్ ఇచ్చారు. సో ఇదేంటంటే మన దగ్గర ఉన్న ఏవైతే ఫోల్డబుల్ మొబైల్స్ ఉన్నాయో వాటితో కంపాటబిలిటీ చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్గా రోలబుల్ చేయొచ్చు అనమాట ఈ మొబైల్ని. సో ఇది వచ్చేసరికి మనకి 2025 కల్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఓపెన్ AI 01. సో ఓపెన్ AI అంటే మనందరికి గుర్తొచ్చేది చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ రీసెంట్గా ఓపెన్ AI 01 మోడల్ అయితే రోల్ అవుట్ చేసింది. సో ఈ మోడల్ ఏంటంటే ఎవరైతే పిహెచ్డి లెవెల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఫిజిక్స్ కానీ, బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ పిహెచ్డి లెవెల్ ఈ సబ్జెక్ట్స్ ఉన్న ఎక్స్పర్ట్స్తో పాటుగా సో ఓపెన్ AI 01కి వీళ్ళకి టెస్ట్ పెట్టగా ఓపెన్ AI 01 అనేది ఈ పిహెచ్డి లెవెల్ ఎక్స్పర్ట్స్ కన్నా యాక్యురసీ, ఫాస్ట్ రిజల్ట్స్ అనేది ఇచ్చిందని అంటున్నారు. సో డే బై డే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీ మరింత అడ్వాన్స్ డెవలప్మెంట్ అవుతున్నాయి కాబట్టి మనకు కూడా టెక్నాలజీతో పాటు అప్డేట్ అవ్వాలి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి లావాకి సంబంధించి లావా అగ్ని 3 మొబైల్. సో ఈ మంత్ అక్టోబర్ 4th లాంచ్ అయింది. సో మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి దీనికి ఫ్యూచర్స్ ఏంటో. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పిన్ చేసా చెక్అవుట్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి చైనాకి సంబంధించి చైనా రీసెంట్గా ఆప్టికల్ డిస్క్ డ్రైవ్ అనేది తయారు చేశారు. ఇది వచ్చేసరికి ఏంటంటే మన క్లౌడ్ స్టోరేజ్ అనమాట. ఓన్లీ సింగిల్ డిస్క్ డ్రైవ్లో 125 టెరాబైట్స్ ఆఫ్ స్టోరేజ్ అనేది మనం స్టోర్ చేసుకోగల కెపాసిటీని చైనా వరల్డ్స్ ఫస్ట్గా ఇంప్లిమెంట్ చేసింది. సో ఇదైతే చాలా ఇలాంటివి రావడం వల్ల మనకి కూడా ఇంకా స్టోరేజ్ డివైసెస్ లాంటివి కూడా మనం ఎంత పెద్ద డేటా మన దగ్గర ఉన్నా సరే ఈజీగా మనం పోర్టబుల్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు అనేసి అనుకుంటున్నా. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇండియాకి సంబంధించి ఇండియా రీసెంట్గా 5G మార్కెట్ షేర్ మొబైల్ కాంపాటబిలిటీ వరల్డ్లో రిపోర్ట్ అయితే రీసెంట్గా రిలీజ్ చేశారు. సో ఈ 5G మార్కెట్ షేర్ మొబైల్ తీసుకున్నట్లయితే చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది 32%తో. ఇండియా సెకండ్ ప్లేస్లో అయితే ఉంది విత్ అప్రాక్సిమేషన్ 13% షేర్తో సెకండ్ ప్లేస్లో ఉంది, యూఎస్ఏని క్రాస్ చేస్తూ. యూఎస్ఏ వచ్చేసరికి 10% షేర్తో థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఇది ఎవ్రీ ఇండియన్ సిటిజన్ కూడా ఇది హ్యాపీ న్యూస్. సో ఇలాగే ఇండియా ఎవ్రీ సెక్టర్, ఎవ్రీ టెక్నాలజికల్ సెక్టర్లో అడ్వాన్స్మెంట్స్తో పాటుగా ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుందాం. సో ఈ న్యూస్ మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ యాప్స్ వాడుతున్నారా? సో అయితే ఈ అప్డేట్ అయితే మీరు జాగ్రత్తగా వినాల్సిందే. సో యాజ్ పర్ టీఆర్జీ డేటా సెంటర్స్ రిపోర్ట్ ప్రకారం మీకు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న యాప్స్ అయితే ప్రెజెంట్ చాలామంది వరల్డ్లో డిలీట్ చేయాలని చూస్తున్నారంట. ఇప్పుడు ఎందుకంటే అందరూ కూడా పీపుల్ డిజిటల్ సైడ్ వచ్చారు, డిజిటల్ వినియోగం పెరిగింది, అలాగే సెక్యూరిటీ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో దీని ప్రకారం పీపుల్స్ అందరూ కూడా ఈ యాప్స్ని ఎలా డిలీట్ చేయాలనేసి చెక్ చేశారంట. సో ఈ పైన స్క్రీన్ పైన కనిపిస్తున్న యాప్స్ ఒకసారి మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్కి వచ్చేసరికి రీసెంట్గా 1 మిలియన్ పీపుల్స్ అనమాట 1 మిలియన్ అకౌంట్స్ ఎలా డిలీట్ చేయాలనేది సెట్ చేశారంట. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి స్నాప్చాట్ అయితే ఉంది. సో స్నాప్చాట్ వచ్చేసరికి 1,30,000 అకౌంట్స్ ఎలా డిలీట్ చేయాలని చెక్అవుట్ చేశారంట. సో థర్డ్ ప్లేస్ వచ్చేసరికి ట్విట్టర్, ఇప్పుడు ఏదైతే ఎలన్ మస్క్ ఉందో ఎక్స్. సో ఈ ఎక్స్ వచ్చేసరికి ఏంటంటే దీని ఎక్స్ అలాగే టెలిగ్రామ్, ఫేస్బుక్, టిక్టాక్, వాట్సాప్ ఈ యాప్స్ అన్నీ కూడా పీపుల్స్ అనేవాళ్ళు ఇవి అకౌంట్స్ ఎలా డిలీట్ చేయాలని చెక్అవుట్ చేశారంట. సో మీరు కూడా ఈ యాప్స్ వాడుతున్నట్లయితే కొంచెం మంచి కోసం వాడండి. కొంచెం ఏంటంటే డిజిటల్ గట్టా సెక్యూరిటీ ఇష్యూస్ అలాగే కొంచెం దారుణంగా తయారయ్యే యాప్స్ అన్నీ కూడా. సో మీరు డిజిటల్ అంతా పెరిగిపోయింది కాబట్టి మీరు ఈ సోషల్ మీడియా యాప్స్ కొంచెం ఎంత బెటర్‌గా వాడితే అంత మంచిది. ఎందుకంటే కొంచెం దూరంగా ఉండడానికైనా ప్రయత్నించండి. ఎందుకంటే దీనివల్ల డిస్ట్రాక్షన్ చాలా ఎక్కువ ఉంది. సో రీసెంట్‌గా నేను టెలిగ్రామ్ అవి చూసినట్లయినా సరే కొంచెం డిస్ట్రాక్షన్ ఎక్కువైంది. సో ఆ యాప్ పర్పస్ కాకుండా వేరే పర్పస్ అయితే వాడుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న టీఆర్జీ డేటా సెంటర్స్ రిపోర్ట్ ప్రకారం. సో ఈ కనిపిస్తున్న యాప్స్‌లో మీరు ఏ యాప్స్ వాడుతున్నారో మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 15 రీసెంట్‌గా వివో లాంచ్ చేసింది ఫన్ టచ్ ఓఎస్ 15. సో ఈ ఓఎస్ ఎవరికైతే అప్డేట్స్ ఏ మొబైల్‌కి ఎప్పుడెప్పుడు వస్తుందో మన స్క్రీన్ పైన నేను చెక్ చేశా. వివో అండ్ ఐక్యూ. సో ఈ 2 కూడా సేమ్ పార్ట్నర్ కంపెనీస్ కాబట్టి సో ఏ వివో మోడల్‌కి ఎప్పుడు వస్తుంది, అలాగే ఐక్యూ మోడల్స్‌కి ఎప్పుడు వస్తున్నాయో నేను స్క్రీన్ పైన ప్రెజెంట్ చేశాను. సో మీ మోడల్స్ ఏవైనా ఇందులో ఉంటే ఒకసారి చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫన్ టచ్ ఓఎస్ ఆండ్రాయిడ్ 15 సంబంధించి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న టెక్ న్యూస్. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ప్లీజ్ కీప్ ఫాలో టెక్ ఇన్నోవేట్స్ నెట్వర్క్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.